పూల్లో ఒక వ్యక్తి బాప్తిజం శక్తి ఎవరు ఇచ్చారు? ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు? వినండి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అంటున్నాడు ఆయన. వినండి సార్, ఆ హోటల్ ఎవరిది? మీదా? అది ఎవరిది ఆ హోటల్? పబ్లిక్ దిగా సార్. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది సార్? చూపించండి నాకు తిరుపతిలో. ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్ వీడియో మార్కెట్ లో సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, మీరే సమాధానం చెప్పాలి. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది తిరుపతి? అక్కడ సార్ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు కోటేశ్వర శర్మ గారు, మీరు నన్ను దాటుకొని వెళ్ళలేరు. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది? ఎవరిది? అది హోటల్ దండి. మీరెళ్ళి హోటల్లో మీరు ఈత కొడితే ఆపుతారా? అలా బాప్టిజం చేయడం ధర్మమా? సో మీకు ఇప్పుడు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ సమస్యనా లేకపోతే బాప్తిజం సమస్యనా? రెండిట్లో ఏదో చెప్పండి. ఇంకో విషయం, బాప్టిజం నా ప్రశ్నకు సమాధానం బాప్తిజం సమస్య. వినండి ఇప్పుడు వినండి. బాప్తిజము మీ ఇంట్లో షవర్ కింద కూడా నేను ఇస్తానండి. నాకేమైనా ఇబ్బందా? మీకు ఇబ్బందా? పుచ్చుకునే మీకు ఇబ్బంది లేదు, ఇచ్చే నాకు ఇబ్బంది లేదు. మధ్యలో మీ గోల్ ఏంటి? గోల్ అంటే మీకు అంత అవసరమే ఉంది. అంత అవసరమే ఉంది సార్. రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా అని చెప్పి నువ్వు బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నట్టు నెట్టింట్లో బజార్ లో ఉంటావా సార్? సార్ మీరు ఏం చేస్తున్నారు? వినండి, హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో బాప్తిసం ఇవ్వకూడదు అని మీరేమన్నా మాకు ప్రబోధం చేస్తారా? ఇప్పుడు బైబిల్లో నుండి చేయండి. ఇదే మా గ్రంథం. ఇక్కడి నుంచి బయటకు ఎందుకు రావాలి? మేము రాము. మీరు ఒక పని చేయండి, ఈ లెక్కన నా బైబిల్లో ప్రకారంగా మీరు మాట్లాడండి, మీరు మీ ధర్మం పక్కన పెట్టండి అంటే ఒప్పుకుంటారా? పుస్తకం చుట్టే తిరుగుతాం. అదే క్రైస్తవ్యం కదా. అందుకే జగన్ 16 నెలలు జైలుకి వచ్చాడు, రాజ్యాధికారం వచ్చాడు. ఆ విషయం తనకు తెలుసు. కానీ మళ్ళీ తిరిగి ఊసరవిల్లి రంగుల కన్నా ఊసరవిల్లా కాదా అనేది మీరు చెప్తున్నారు, నేను అనట్లేదు. మీరే ఏమన్నారు? క్రైస్తవ ప్రతినిధి అన్నారు. మళ్ళీ మీరే ఏమన్నారు? హిందూ ప్రతినిధి అన్నారు. మళ్ళీ మీరే అన్నారు ఆయన మత మార్పిడి. ఇప్పుడు మీరేమన్నారు? ఆయనను కేసీఆర్ గారు చెప్పిన కారణంగా, అలాగే శారదాపీఠం ఆయన చెప్పిన కారణంగా మత మార్పిడి. సో బేసిక్ గా హిందూ మొత్తం మత మార్పిడి చేసినట్లే కదా. రైట్, ఒకసారి వీడియో మీరే ఒప్పుకున్నాం అంటే మత మార్పిడి చేశారా లేదా? మేము సామాన్య ప్రజలనే చేయలేకపోతున్నాం, మీరు రాజులనే చేస్తున్నారు కదండి. సో ఇది ప్రలోభమా కదా? రాజ్యాధికారం ప్రలోభమా కదా? మీరు చెప్పండి, రాజ్యాధికారం ప్రలోభమా?